పరిపాలనా విధానం మీకు ఏ విధంగా రేవంత్ రెడ్డి మంచోడే, కానీ మిగతా అంతా వాళ్ళంతా ప్రజలు కాదు. ఎందుకని? అతను చేసే పనులు అట్లా ఉన్నాయి. ఏదో టైంకి ఇస్తానని ఇవ్వడు. అతను ఈ మాట ఏటలు ఎవరు లేరు. కాంగ్రెస్ లో అంతా అధికారులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలో మీకు ఎన్ని గ్యారెంటీలు అందినాయి? ఎన్ని పథకాలు ఉపయోగం పడుతున్నాయి? సంవత్సరం అయింది. అనుకున్న పని ఒకటి కూడా అసలు బస్సు ఫ్రీ అన్నాడు. ఉచిత కరెంట్ అన్నారు. ఒకరికి ఇంటి ఆడవాళ్ళకు లాభం వస్తే మగవాళ్ళకు లాస్ కావాలన్నా. ఇప్పుడు ఇద్దరు పోతున్నాం. ఫ్రీ అయితే నాకు ఎలా అయింది? నాకు లాభం ఏంటి? అందరికి ఇచ్చుకుంటూ పోతే జాబ్ ఇస్తే నాకు లాభం ఉంటుంది, నాకు ఫ్రీ అయితే లాభం ఉంటుంది. నా పిల్లలు బతుకొచ్చుకోగలుగుతారు. ఆమె ఫ్రీ అయితే ఆమె ఉండే పని చేస్తుంది. మరి అందరికి ఇచ్చుకుంటూ పోతే మరి రాష్ట్రంలో రెవెన్యూ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ అట్లా ఎవరు ఇవ్వమన్నారు? అదే తక్కువ ఇస్తే 20 రూపాయలు ఉండే మేడ్చల్ గోలికి ఇప్పుడు ఎంత అయింది? 35 రూపాయలు అయింది. 15 రూపాయలు ఎవరికి అవుతున్నాయి? నాకు మార్క్స్తున్నా. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి సర్వేలు చేస్తున్నారు కదా, ఎవరికి ఇస్తున్నారు? మా అర్జున్ల కంటే మా ముస్లింకి ఇస్తారు. దేశంలో మా బంగ్లాదేశ్ ముస్లిం ఇక్కడ ఇండియా కదా వాళ్ళు. మొన్న ఏది బోర్డు చేయాలకు పైసలు తీసి ఇచ్చేసాడు. ముందు పైసలు తీసి మన హిందువులకు ఎందుకు ఇస్తున్నాడు? హిందువులు అంటే వాళ్ళకి పగ. దేశం హిందువులతోనే గెలవాలి వాళ్ళు, కానీ హిందువులకు చేసేది లేదు. కాంగ్రెస్ ఇప్పుడు 60 సంవత్సరాల పరిపాలన కేసీఆర్ కూడా ఇచ్చిండు, లాభం లేదు. అప్పుడు కొరకు టైం అయిపోయింది. ఇక్కడ తెలంగాణ కోసం సెంటిమెంటల్ కోసం అసలు ఇచ్చినాం. ఇప్పుడు నెక్స్ట్ టైం ఏంటంటే బీజేపీ కొద్దిగా 90% రేట్లు తగ్గిస్తారు.